సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు? విశ్రాంతి తీసుకో అంటారు. కానీ ప్రభు ఏమన్నాడు? నేను నీకు విశ్రాంతి ఇస్తాను రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ రోజున ఆయన ప్రేమ కలిగిన మాటలు మీరు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా దేవుడికి అంగీకరించినట్లయితే ఇప్పుడే మీ పాపాలన్నీ కరగబడతాయి, మీ దోషమంతా పోతుంది, ఇప్పుడే మీకు మనశ్శాంతి కలుగుతుందని దేవుడు ప్రేమను మీకు తెలియజేస్తున్నాము. ఈ సమయం పోతే మనకి సమయం రాదండి. ఇదే మిక్కిలు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడే మనది, రేపు మనది కాదు. ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎప్పుడు మన జీవితం ముగించబడితే తెలీదు. కాబట్టి ప్రాణం ఉండగానే యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించండి. ప్రాణం పోతే ఏమి చేయలేం మనం. లోకంలో సామెత ఉంది కదండి, దీపం ఉండగా నిలిచట్టు పెట్టుకోవాలంట. అలాగే ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి, దేవుడు ప్రేమను తెలుసుకోండి. దేవుడు మీకు సమాధానము, నెమ్మది, ఆ మోక్షానికి ఆ మార్గం ప్రభు అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని అందరి ప్రభు దీవించి రక్షించి కాపాడును గాక. ఆమె ఎన్ని కొరకిచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి వందనాలు.